మేము ఉన్నంతలో ఆత్మాభిమానంతో గౌరవంతో బతికేవాళ్ళం. మీరనుకున్నట్టు బుద్ధులు మాకు లేవు. శ్రావ్య, నన్ను క్షమించు. ఆ రోజు మా నాన్న తాగడానికి మీ ఇంటికొచ్చాడు. కానీ ఈ రోజు నేను రమ్మంటేనే నా వాళ్ళంతా నాతో వచ్చారు. రంగాకి రత్నమామకి మత్తు ఎలా ఎక్కిందో తెలీదు. మీ అత్తయ్య మా రంగా మీద చేసుకునేసరికి తట్టుకోలేక నేను కూడా ఆవేశపడి చెయ్యెత్తాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకు దొరబాబు, మమ్మల్ని క్షమించండి. నా మీద కోపం శ్రావ్య మీద చూపించకండి. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టను. వెళ్తాను. రంగా, పదండి వెళ్దాం. లేదు జ్యోతమ్మా, ఈ దొరబాబు నిన్ను కొట్టాడు. ఈ రోజు సంగతి చూడకుండా దొరబాబు నాకు పాఠాలు చెప్పిన గురువు. ఆ హక్కుతో నన్ను కొట్టారు అనుకుంటాను. పదండి పోదాం. అల్లుడు, నువ్వు రాలుడు. ఏం కోసవరా? మా నాన్నని కొడతావా? నిన్ను జ్యోతి, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేయొద్దుతావు? నన్ను క్షమించు జ్యోతమ్మా. నా వల్ల ఇదంతా జరిగింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను మందు తాగలేదమ్మా. నీ మీద ఒట్టేసి ఎందుకు తాగుతాను తల్లి? నిజంగానే బావ మందు తాగలేదు బుజ్జమ్మ, పాలు తాగాడంతే. అయినా ఊచెరుగుతుంటే మందెందుకు తాగుతాడు చెప్పు? చాలే, నోరు మూయండి. మీ ఓట్లకి అసలు విలువే లేకుండా పోయింది. ప్రతిసారి ఇలా మాట ఇవ్వడం, మాట తప్పడం, తప్ప తాగి తల వంపులు తీసుకురావడం. ఆ మాధవమ్మ నిన్ను కొట్టడంలో అసలు తప్పేలేదు. అయినా నువ్వు కూడా ఏంటి జ్యోతమ్మా, అంత పెద్ద ఆవిడ మీదకి చేయలేపడం ఏమన్నా బాగుందా చెప్పు? తప్పుల గురించి నేను ఆలోచించలేదమ్మా. రంగాన్ని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను. పెద్దరికం అనేది డబ్బుని బట్టి, వయసుని బట్టి రాదు, వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. అంత గొప్ప మనసు ఆవిడికి లేదు. అయినా సరే జ్యోతమ్మా, నువ్వు మాత్రం చేయలేపడం తప్పు. దాని బదులు మీ నాన్నతో ఒక క్షమాపణ చెప్పించుంటే ఆ రాజీవ్ నిన్ను కొట్టేవాడే కాదు, అంత రచ్చ అయి ఉండేదే కాదు. అసలు దీని అంతటికీ కారణం నేనే. బుద్ధి తక్కువై పాలు తాగానమ్మా. ఇంతవరకు నా బిడ్డ మీద నేనే చెయ్యెత్తలేదు. అలాంటిది ఆ దొరబాబు చెయ్యి చేసుకునేదాకా తీసుకొచ్చాను. చూడమ్మా, ఇప్పుడు చెప్పమన్నా ఆ మాధవమ్మ కాళ్ళొట్టుకుని క్షమాపణ చెప్తాను. నన్ను నమ్ము తల్లి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను.
నేను మందు తాగలేదమ్మా. నీ కాళ్ళు అట్టుకుంటాను. ఏంటిది? రత్నం మామ ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. తాగితే తాగమని చెప్పేవాడు. నువ్వు కావాలని తాగలేదని నేను నమ్ముతున్నాను రంగా. అసలు ఆ పాలల్లో మందెవరు కలిపుంటారు? ఇంతకు ముందైతే ఆ శ్రావ్య మీద అనుమానం ఉండేది, కానీ జ్యోతమ్మ ఆ దొరబాబుతో పెళ్లి కుదిరించిన తర్వాత తను మారిపోయింది కదా. మరి ఇంకెవరు చేసుంటారు? నా ఊహ నిజమైతే దొరబాబు వాళ్ళ అమ్మి ఈ పని చేసుంటుంది. ఆవిడ అలా ఎందుకు చేస్తుందమ్మా? ఎందుకలా చేసుంటుందో ఇప్పుడు కాదు రంగా, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇదేది రాజీవ్కి చెప్పను అని నాకు మాటివ్వు. అంటే అన్నకు జ్యోతి దగ్గర అవ్వకుండా అమ్మ ఇదంతా చేస్తుందా? అమ్మకు నేను మాటిచ్చా కాబట్టి నీకేది చెప్పలేకపోతున్నానన్నా. సారీ అన్నా. ఇక మీ ఇద్దరిని ఆ దేవుడే కలపాలి. జరిగింది చేదు సంఘటనే అయినా దానివల్ల అంతా మంచి జరిగింది. మమ్మల్ని ఇలాగే చల్లగా చూడు స్వామి. జ్యోతమ్మా, ఆ పూజ నుంచి వచ్చాక నువ్వు బాధ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది అనుకున్నాను. మరి నువ్వేంటి జ్యోతమ్మా, అంతా మంచి జరిగింది అని అంటున్నావు? అవును రమణమ్మ, ఆ గొడవ నా మనసుని బాధ పెట్టినా కూడా తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే అంతా మంచిదే అయ్యింది అనిపిస్తోంది. అదెలా? మాధవి గారికి నేను దొరబాబుని ప్రేమిస్తున్నాననే అనుమానముంది.